సామాన్యులు సైతం సులభంగా, వేగంగా ఇంటి నిర్మాణ, లేఅవుట్ అనుమతులు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్డ్ నౌ సేవలు జీహెచ్ఎంసీలో శుక్రవారం నుండి అందుబాటులోకొచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఈ కొత్త విధానంలో ఇకపై జీహెచ్ఎంసీ వెబ్సైట్లో భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్ఎండీఏలో కూడా ఏప్రిల్ మొదటి వారం నుండి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నూతన విధానం అమల్లోకి తీసుకొచ్చిన దృష్ట్యా జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు శుక్రవారం లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చారు. ఒకే రాష్ట్రం, ఒకే విధానంలో సులభమైన భవన నిర్మాణ అనుమతుల కోసం ప్రభుత్వం బిల్డ్ నౌ సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక సామాన్యుల ఇంటి నుంచి ఆకాశ హార్మ్యాల వరకు బిల్డ్ నౌలో సులువుగా అనుమతులు పొందవచ్చు. ఇందుకోసం గుర్తింపు పొందిన ఆర్కిటెక్టులు, ఇంజనీర్ల ద్వారా అనుమతుల జారీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బిల్డ్ నౌతో భవన నిర్మాణ అనుమతుల కోసం ఎంతో కాలం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. స్థలం, ఎంత విస్తీర్ణంలో ఎన్ని అంతస్తులు నిర్మించవచ్చో, వదలాల్సిన సెట్బ్యాక్లు తదితర భవన నిర్మాణ నిబంధనల సమాచారం తెలుపుతుంది. సామాన్యులు ఇంటి అనుమతికి దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూజర్ ఫ్రెండ్లీగా పనిచేస్తుందని, డ్రాయింగ్స్ పరిశీలన నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఇప్పటి వరకు 2 నుంచి 30 రోజుల సమయం పట్టే డ్రాయింగ్ వ్యవస్థ 5 నిమిషాల్లోనే పూర్తవుతుంది. దీంతో దేశంలోనే అత్యంత వేగవంతమైన డ్రాయింగ్ వ్యవస్థ ప్రక్రియ ఇప్పుడు తెలంగాణలోనే ఉన్నట్టయింది. ఈ పర్మిషన్స్ అన్నీ ఏఐతో కూడా పరిశీలించడం విశేషం. దీంతో సేఫ్టీ, డిజిటల్ ట్రాన్సాక్షన్, స్థలం పరిమాణానికి సంబంధించిన అవగాహన, అలోమేషన్ వంటి వాటితో అత్యంత వేగంగా అనుమతులు జారీ అవుతాయి. ఇదంతా వాట్సాప్ ద్వారానూ అప్డేట్స్ తెలియజేస్తుంది. ప్రాసెస్ ఫ్లోను దరఖాస్తు చేసుకున్నోళ్లు ఆన్లైన్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం టీజీ బీపాస్లో ఇన్స్టెంట్ అప్రూవల్కు, మిగతా అనుమతులకు వేర్వేరు విండోస్ ఉండగా బిల్డ్ నౌలో అన్నింటికీ ఒకే విండోతో త్వరగా అనుమతులు జారీ అవుతాయి. భవన నిర్మాణం పూర్తయ్యాక ఎలా ఉంటుందో కూడా 3Dలో చూపుతుంది బిల్డ్ నౌ. ఈ విధానంలో ఇప్పటికే 3కి పర్మిషన్ ఇవ్వడం విశేషం.